Hello students, today we are going to discuss about multiple and submultiple angles. So first of all, multiple angles. The angles of the form n into a, where n is a integer, are called multiple angles. Multiple angles example 2a 3a 4a డాష్ 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 అంటే మల్టిపుల్ ఒక ఇంటీజర్తో మల్టిపుల్ చేస్తే యాంగిల్ ఏమంటాం మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. సో ఎన్ఏ టైప్లో ఉంటుంది. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మీన్స్ ద యాంగిల్ ఆఫ్ ద ఫార్మ్ ఏ బై ఎన్ వేర్ ఎన్ ఈజ్ ద ఇంటీజర్ అంటే ఏ బై 2 ఏ బై 3 ఏ బై 4 లైక్ దిస్. సో డివైడ్ చేస్తే సబ్ మల్టిపుల్ యాంగిల్, ఇంటూ చేస్తే ఏమవుతుంది మల్టిపుల్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ we will see the formulas of multiple and submultiple angles. సో very important formulas. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ రాసిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. sin 2a sin 2a ఫార్ములా ఈజ్ 2 sin a cos a, లేదా ట్యాన్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు మనం. 2 tan a బై 1 ప్లస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కనీసం 2 అన్న. నెక్స్ట్ cos 2a cos స్క్వైర్ a మైనస్ sin స్క్వైర్ a, లేదా 1 మైనస్ 2 sin స్క్వైర్ a, ఆర్ మొత్తం సైన్లో కావాలి అన్నప్పుడు cos స్క్వైర్ a బదులు 1 మైనస్ sin స్క్వైర్ సబ్స్టిట్యూట్ చేసి ఉంటాం. మొత్తం కాస్ట్లో కావాలి అన్నప్పుడు సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. లేదా ట్యాన్లో కావాలి అన్నప్పుడు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ట్యాన్ 2a ఫార్ములా 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఈ రెండు చూడడానికి సేమ్ ఉన్నాయి. కొద్దిగా సైన్ 2aని ట్యాన్లో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు డినామినేటర్లో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ వస్తుంది. tan 2aకి ఫార్ములా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కానీ డినామినేటర్లో ప్లస్ బదులు ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఇప్పుడు దీని ప్రూఫ్ చూద్దాం. sin 2a మనకు sin a ప్లస్ b తెలుసు. బై యూజింగ్ sin a ప్లస్ b వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ sin 2a. sin a cos b ప్లస్ cos a sin b. సో ఎప్పుడైనా సరే 2a వాల్యూస్ కావాలి అన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా 2aని a ప్లస్ a రాసుకుంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a ప్లస్ b ఫార్ములా. సో sin a ప్లస్ b ఫార్ములా రాస్తాం. కాకపోతే b బదులు కూడా మళ్ళీ ఏం రాస్తాం ఏనే రాయాల్సి ఉంటుంది. sin a cos b, b కూడా ఏని, ప్లస్ cos a sin b, b ఉన్న చోటల్లా a సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టూ సేమ్ టర్మ్స్ sin a cos a sin a cos a. How many sin a cos a's are there? 2 sin a cos a's are there. So the formula of sin 2a we will get 2 sin a cos a. ఇలాంటిది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. లాస్ట్ క్లాస్లో మనం చేసిన ఫార్ములాస్ ఇప్పుడు ఏబి ఉంటుంది. ఏబి 1 sin 1 cos, one angle is a, another angle is b. సో 1 sin 1 cos means that is sin ఫార్ములా. ఫస్ట్ sin ఉంది కాబట్టి ప్లస్ రాస్తాం. ఇది డిఫరెంట్. ఇక్కడ ఏబీ కలిగి ఉంటాయి. కొంతమంది ఫార్ములాస్ సరిగ్గా నేర్చుకోక అంత కన్ఫ్యూజ్ అయిపోయి నాకు ట్రిగ్నామెట్రీ అంతా గందరగోళంగా ఉంది సార్, ఏం అర్థం కావటం లేదనే సిచ్యువేషన్కి వస్తారు. సో ముందు క్లారిటీ ఉండాలి మీకు. సో ఇలాంటిదే ఎక్స్ట్రా డే క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాసెస్లలో. అక్కడ ఏం తేడా ఇక్కడ అసలు బీ రావడానికి ఛాన్సే లేదు. sin 2aలో బీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫార్ములా మొత్తం ఏలోనే ఉంటుంది. 2 sin a cos a, కానీ ఈ ఫార్ములాలో ఒకటి ఏ ఒకటి బి, అక్కడ ఈ ఫార్ములాస్ వాడతాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా చూసాం మనం sin 2aకి. sin 2aని ట్యాన్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. 2 tan a బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు దీన్ని ట్యాన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్లో ఏం లేదు అంటే 1 అనుకుందాం. డినామినేటర్లో 1. ఇప్పుడు ఈ 1 బదులు కావాలంటే మనం sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని రాసినా తప్పేం లేదు. ఫైనల్గా మనకు తెలిసిన మెథడ్ ప్రకారం ఎట్లయినా సరే ట్యాన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుండాలి. అంటే మ్యాథమెటిక్స్లో ఓన్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మధ్యలో. అంటే మల్టిప్లయింగ్ 2 చేస్తే డివైడ్ 2,
న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో ఇంటూ చేయడము, డివైడ్ చేయడము. ఎల్హెచ్ఎస్ని అవసరాన్ని బట్టి మనకు కావాలనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయొచ్చు. వీ కెన్ టేక్ ద ఓన్ డెసిషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. వాల్యూ చేంజ్ కానంత వరకు ఎన్ని అడిషన్స్ అనే చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ని డివైడింగ్ న్యూమరేటర్ డినామినేటర్ విత్ కాస్ స్క్వేర్ ఏతో, ఉత్త కాస్తో చేస్తే ట్యాన్ రానికి ఛాన్స్ లేదు. కాస్తో డివైడ్ చేస్తే కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు ట్యాన్ రావడానికి ఛాన్స్ లేదు. అదే కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ట్యాన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో న్యూమరేటర్ని కాస్ స్క్వేర్ ఏతో డినామినేటర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తే కాస్ గెట్ క్యాన్సల్డ్, సైన్ బై కాస్ ఏమవుతుంది 2 tan a. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది tan స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ కాస్ కలిసి 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి ఇదంతా చేయం మనం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సైన్ 2a ఫార్ములా 2 sin a కాస్ ఏ, ట్యాన్లో వచ్చేసి 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. సో ఇప్పుడు నుంచి 2a కావాలన్నప్పుడల్లా మెథడ్ ఇదే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింటాయి, సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో నుంచే వచ్చింటాయి. ఏమంటే 2aని a ప్లస్ ఏ అని రాసుకుంటే చాలు. ఇప్పుడు కాస్ 2aని సింపుల్గా చేయొచ్చు మనం. కాస్ 2aకి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాని యూస్ చేస్తాం. కాస్ ఏ కాస్ బి, కాస్ట్లో ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్. So if you want to derive the formula for cos 2a, first we have to write in the place of 2a, a plus a. So cos a, cos b, b also a, b బదులు ఏనే రాస్తాం, మైనస్ sin a, sin a. So cos a into cos a, cos square a, sin a into sin a, sin square a. So this is the formula of cos square a minus sin square a. ఇలాంటిదే ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఇలాంటిది ఒకటి చూసింటాం మనం. cos square a మైనస్ sin square b అక్కడ. ఇది ఏ ఫార్ములా, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. తేడా ఉంది చూడండి. సో ఇలాంటిది ఇక్కడ కూడా ఏ ఉంటే అదేమవుతుంది కాస్ 2a అవుతుంది. ఒకవేళ మధ్యలో ఇవన్నీ కంపారిజన్స్ మీకు తెలిస్తే ఈజీగా సబ్జెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 1 అవుతుంది. అదే మైనస్ ఉన్నప్పుడు కాస్ 2a. అన్నీ రిలేటెడ్గా పక్కన సిమిలర్గా ఉండేటివన్నీ ఒకే చోట రాసుకుంటే మనకు తేడా అర్థమవుతుంది. ఎప్పుడైతే తేడా అర్థమవుతుందో అప్పటి నుంచి ఫార్ములాస్ గుర్తొస్తాయి మనకు. సో ప్లస్ ఉంటే 1, మైనస్ ఉంటే అంటే ఫస్ట్ ఎప్పుడు కాస్ స్క్వేరే ఉండాలి చూడండి. నెక్స్ట్ టోటల్ సైన్లోకి కావాలనుకోండి, సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ వీ కెన్ రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇది ఫస్ట్ ఫార్ములా. టోటల్ సైన్లోకి కావాలి అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. గుర్తుపెట్టుకోవాలనుకుంటే జస్ట్ 1 మైనస్ సైన్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ స్క్వేర్లోకి కావాలి అంటే సైన్ స్క్వేర్ ముందర 2 రాయడం అలవాటు చేసుకోండి, ఈజీ గుర్తుంటుంది. టోటల్ కాస్ స్క్వేర్లోకి కావాలనుకోండి, మళ్ళీ ఇదే ఫార్ములాలో సైన్ స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ రాయొచ్చు, లేదా ఇక్కడ సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసినా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తాం, 1 నుంచి 2 పోతే -1. సో కాస్ స్క్వేర్ 2a. సో ఇది మొత్తం సైన్లో ఉండే ఫార్ములా, మొత్తం కాస్ట్లో ఉండే ఫార్ములా. ఒకవేళ గుర్తుపెట్టుకోవాలనుకోండి, నేను ఈ విధంగా గుర్తుపెట్టుకున్నా. టోటల్ కాస్ స్క్వేర్లోకి కావాలి అంటే కాస్ స్క్వేర్ ముందర 2 పెట్టేస్తాను, -1. టోటల్ సైన్లోకి కావాలనుకోండి సైన్ స్క్వేర్ ముందర 2 పెట్టేస్తాను, ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్లోకి కన్వర్ట్ చేసే ఫార్ములా కూడా ఉంది. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. దీనికోసం మళ్ళీ సేమ్ మెథడ్ వాడతాం. ఇంతకుముందు మనం ఏదైతే డినామినేటర్లో 1 అనుకొని కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్. సో ఒరిజినల్ ఫార్ములా ఈజ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో డినామినేటర్లో ఏం లేదు అనుకుంటే లెట్ అజ్యూమ్ దట్ 1ని కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అందాం. ట్యాన్ టర్మ్ రావాలి అంటే హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డివైడ్ న్యూమరేటర్ విత్ 1 కాస్ స్క్వేర్ ఏ అండ్ డినామినేటర్ విత్ కాస్ స్క్వేర్ ఏ. వాల్యూ అయితే చేంజ్ కాదు, సపరేట్గా రాస్తే కాస్ క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోయి 1 సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది ట్యాన్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఇన్ ట్యాన్ టర్మ్స్ ఆఫ్ కాస్ 2a. నెక్స్ట్ ట్యాన్ 2a చాలా సింపుల్.
tan a ప్లస్ బి ఫార్ములా తెలిస్తే చాలు. tan a plus b formula, tan a plus tan b 1 minus tan a tan b. If you want to derive tan 2a, first we have to write in the place of 2a a plus a, tan a plus tan b ఉండదు, ఇంకా b ప్లస్ కూడా ఏనే వస్తుంది. 1 minus tan a tan b. tan a plus tan a ఏమవుతుంది, 2 tan a. tan a into tan a ఏమవుతుంది, tan square a. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ tan 2a. ఖచ్చితంగా sin 2a cos 2a tan 2a పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో లేపడిగినా కూడా ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లోకి చెప్పగలగాలి. నెక్స్ట్ ఇప్పుడు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కూడా సేమ్ టు సేమ్. చూడండి, sin 2aకి ఫార్ములా తెలుసు మనకు. ఇప్పుడు ఫైనల్గా sin 2a 2 sin a cos a యాంగిల్ ఆఫ్ అవుతుంది. టోటల్ ట్యాన్లో కావాలి అంటే 2 tan a బై 1 ప్లస్ ఇందాక మనం ప్రూవ్ చేసాం cos 2a cos స్క్వైర్ a మైనస్ sin స్క్వైర్ a. మొత్తం సైన్లో కావాలి అంటే, మొత్తం కాస్ట్లో కావాలి అంటే cos స్క్వైర్ ముందర 2 రాస్తే సరిపోతుంది. ఇక్కడ 1 ట్యాన్లో కావాలి అన్నప్పుడు 1 మైనస్ tan స్క్వైర్ a బై 1 ప్లస్ tan స్క్వైర్ a. tan 2a 2 tan a బై 1 మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటుంది ఇక్కడ మైనస్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సిమిలర్గా sin a వాల్యూ చెప్పవచ్చు సేమ్ ఈ టర్మ్స్లో. sin a వాల్యూ, sin aని కావాలి అంటే 2 ఇంటూ a బై 2 అని రాయొచ్చు కదా. sin 2a కావాలి అంటే ఇది ఫార్ములా. ఒకవేళ sin a కావాలి అంటే ట్రిగ్నామెట్రీలు రకరకాలుగా రాయొచ్చు. sin a ని స్క్వైర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి, అవసరాన్ని బట్టి ఫార్ములా వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు sin 2a ఫార్ములాని యూజ్ చేయాలనుకుంటే ఏని 2 ఇంటూ a బై 2 రాయొచ్చు. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది, a బై 2 ఉంది. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ sin 2a 2 sin a బై 2 కాస్ a బై 2. ఇక్కడ ఏ ఉంటే ఏ రాస్తాం, బి ఉంటే బి రాస్తాం. ఒకవేళ ఇక్కడ a బై 2 ఉంటే ఫార్ములాలో కూడా ఏం రాయాల్సి ఉంటుంది, a బై 2 రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏని 2a టర్మ్స్లోకి కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఏమొస్తుంది మనకు, a బై 2 వస్తుంది. సేమ్ ఫార్ములా, సపరేట్గా మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ sin a ఫార్ములా, జస్ట్ ఫార్ములాలో ఏ ఉన్న చోట a బై 2 రాయాలి. 2a ఉంటే 2aలో హాఫ్ ఎంత, a, హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవుతుంది. ఇక్కడ 2a ఉంటే ఇక్కడ a. ఒకవేళ ఇక్కడ 4a ఉంటే ఇక్కడ 2a ఇక్కడ 2a. ఒకవేళ 4a ఉంటే sin 4a ఉంటే దీన్ని sin 2 ఇంటూ 2a రాసుకుంటాం. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin 2a ఫార్ములా. 2 sin 2a ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద యాంగిల్ అవుతుంది. ఇక్కడ 4a ఉంటే ఇక్కడ 2a, ఇక్కడ 8a ఉంటే ఇక్కడ 4a, ఇక్కడ 2a ఉంటే ఇక్కడ a, ఇక్కడ ఉండడమే a ఉంటే ఫార్ములాలు అన్నీ a బై 2లో ఉంటుంది. కాబట్టి sin a 2 sin a బై 2 సేమ్ అవే ప్యాటర్న్, ఏ ఉన్న చోటల్లో a బై 2 రాస్తాం. 2 tan a బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a బై 2 cos a cos స్క్వేర్ a బై 2 మైనస్ sin స్క్వేర్ a బై 2. సైన్లో కావాలి అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a బై 2 2 cos స్క్వేర్ a బై 2 మైనస్ 1 1 మైనస్ tan స్క్వేర్ a బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a బై 2. అదేవిధంగా tan a కావాలి అంటే tan 2a ఫార్ములాలో ఏ ఉన్న చోట a బై 2 పెడితే సరిపోతుంది. సో దీస్ ఆర్ టు రిమెంబర్, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ సేమ్ sin 2a cos 2a tan 2 లాగా ఇప్పుడు మనం sin 3a cos 3a tan 3a ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 3a ఫార్ములా ఈజ్ టోటల్ సైన్ టర్మ్స్లోనే ఉంటుంది. 3 sin a బై 4 sin క్యూబ్ a. నెక్స్ట్ cos 2a 3a cos 3a సేమ్ ఇట్లనే ఉంటుంది కానీ రివర్స్లో ఉంటుంది. ఫస్ట్ 4
కాస్ క్యూబ్ ఏ వచ్చి తర్వాత 3 సైన్ ఏ ఉంటుంది. నెక్స్ట్ tan 3a 3 tan a మైనస్ tan క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఏ. దీని ప్రూఫ్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 3a సేమ్ ఇంతకుముందు 2aని a ప్లస్ ఏ ఎట్లా రాసుకున్నామో 3aని 2a ప్లస్ ఏ. ఇప్పుడు మనకు 2a ఫార్ములాస్ తెలుసు కాబట్టి 3aని 2a ప్లస్ ఏ అని రాసుకొని sin a ప్లస్ బి ఫార్ములా వాడతాం. sin 2a cos a ప్లస్ cos 2a sin a. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ 2 ఫార్ములాస్ రాయొచ్చు. sin 2a 2 sin a cos a cos 2a మనకు cos 2aకి ఫార్ములాస్ వచ్చేసి cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ. మొత్తం సైన్లో కావాలి అంటే ఇది, మొత్తం కాస్ట్లో కావాలి అంటే ఇది. సో ఫార్ములాస్ వల్ల టైం సేవ్ అవుతుంది. సో ఇది రాసి మళ్ళీ ఫార్ములాలో ఎలాగో సైన్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసామనుకోండి ఒక 2 స్టెప్స్ ఎక్కువ అవుతాయి. ఎలాగో మనకు టర్మ్స్ మొత్తం సైన్లోనే కావాలి కాబట్టి పర్టికులర్గా సైన్లో ఉండే ఫార్ములానే రాస్తే ఒక 2 స్టెప్స్ తగ్గుతాయి మనకు. సో ఇక్కడ cos 2a అని ఉంది, సైన్లో ఉండే ఫార్ములానే రాద్దాం. 1 మైనస్ 2 sin స్క్వేర్ ఏ ఇంటూ sin ఏ. సో ఇంటూ చేస్తే 2 sin a cos ఇంటూ కాస్ ఏమవుతుంది cos స్క్వేర్ ఏ. sin a మైనస్ 2 sin క్యూబ్ ఏ. మనకు కాస్ అనే టర్మే ఫార్ములాలో లేదు కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ వీ కెన్ రైట్ 1 మైనస్ sin స్క్వేర్ ఏ. అప్పుడు టోటల్ సైన్లు మాత్రమే కనపడుతున్నాయి మనకు. ఇంటూ చేసి యాడ్ చేద్దాం. 2 sin a ఇంటూ 1 2 sin a. ఆల్రెడీ sin స్క్వేర్ ఉంది, ఇంకొక సైన్తో ఇంటూ చేస్తే sin క్యూబ్ ఏ వస్తుంది. సో 4 టర్మ్స్లలో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. 2 sin a ప్లస్ sin a ఏమవుతుంది 3 sin a. ఈ 2ని యాడ్ చేస్తే -2 ఏమవుతుంది -4. సో దిస్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ sin 3a. అదేవిధంగా cos 3aని కూడా డిరైవ్ చేద్దాం. సో డెరివేషన్ తెలిసి బై హార్ట్ చేయాలి, అప్పుడు ఎక్కువ లాంగ్ రన్లో గుర్తుంటాయి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2a ప్లస్ ఏ అని రాస్తాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos a ప్లస్ బి. cos a cos b మైనస్ sin a sin b ఫార్ములా వాడతాం. ఏమంటే ఏ ప్లేస్లో 2a ఉంది, బి ప్లేస్లో ఏ. మళ్ళీ అగైన్ వీఆర్ అబ్జర్వింగ్ హియర్ sin 2a ఈజ్ దేర్, cos 2a ఈజ్ దేర్. ఫార్ములాస్ రాద్దాం. కాకపోతే కాస్ట్ ఫార్ములా కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ cos 2a కాస్ట్లో ఉండే ఫార్ములా కూడా ఉంది. sin 2a 2 sin a cos a ఇంటూ చేస్తే 2 cos క్యూబ్ ఏ మైనస్ cos a ఇంటూ చేస్తే 2 cos a sin a ఇంటూ sin a ఏమవుతుంది sin స్క్వేర్ ఏ. మనకు sin అనే టర్మే వద్దు. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టు sin స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ cos స్క్వేర్ ఏ అని రాద్దాం. 2 cos క్యూబ్ ఏ మైనస్ cos a మైనస్ 2 cos a ప్లస్ 2 cos క్యూబ్ ఏ. ఈసారి పాజిటివ్ టర్మ్స్ని యాడ్ చేస్తే 4 cos క్యూబ్ ఏ. ఈ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే -3 cos a. సో 4 cos క్యూబ్ ఏ మైనస్ 3 sin a ఈజ్ ద ఫార్ములా ఫర్ cos 3a. అదేవిధంగా tan 3a కూడా చూద్దాం. సో 2a ఫార్ములాస్ కావాలి అంటే 2a బదులు a ప్లస్ ఏ అని రాస్తాం. ఎప్పుడైనా సరే 3a ఫార్ములాస్ డిరైవ్ చేయాలి అంటే మనకు 3a ప్రస్తుతానికి తెలియదు, 2a's గురించి ఐడియా ఉంది. సో tan a ప్లస్ బి ఫార్ములా యూస్ చేస్తాం. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a. వీ నో ద ఫార్ములా ఆఫ్ tan 2a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a ప్లస్ tan a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a ఇంటూ tan a. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం 1 మైనస్ tan స్క్వేర్ ఏనే అవుతుంది, డినామినేటర్లో కూడా 1 మైనస్ tan స్క్వేర్నే అవుతుంది. ఎల్సిఎం చేద్దాం. 2 tan a 1 ఇంటూ tan a మైనస్ tan క్యూబ్ ఏ. ఇంకా ఈ డినామినేటర్ రాయాల్సిన అవసరం లేదు, ఇలా క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 1తో ఇంటూ చేస్తే 1 మైనస్ tan స్క్వేర్ ఏ మైనస్ 2 tan a ఇంటూ tan a ఏమవుతుంది tan స్క్వేర్ ఏ అవుతుంది. న్యూమరేటర్లో ఉండే డినామినేటర్ కింద పార్ట్ ఉండే డినామినేటర్ ఇలా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి రాయటం లేదు. ఈ 2 యాడ్ చేస్తే 3 tan a
మైనస్ ట్యాన్ క్యూబ్ ఏ బై ఈ టూని యాడ్ చేస్తే -1 -2 ఏమవుతుంది -3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ట్యాన్ 3a. కాబట్టి ఈ 3 కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఖచ్చితంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాస్ మీదే బేస్ అయి ఉంటాయి. కొత్త ఫార్ములాస్ ఏం కావు, కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 1 - cos 2θకు ఫార్ములా 1 + cos 2θ. అన్నీ గుర్తుపెట్టుకోవడానికి రాదు కాబట్టి మెయిన్వి గుర్తుపెట్టుకుంటే అవసరం బట్టి షఫల్ చేసుకోవచ్చు మనం. సో 1 - cos 2θ ఫార్ములా వచ్చేసి మైనస్ ఉంటే sin స్క్వేర్ 2 sin స్క్వేర్ θ ప్లస్ ఉంటే cos స్క్వేర్ θ. ఇవి మెయిన్ ఫార్ములాస్. 1 - cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin స్క్వేర్ θ. 1 + cos 2θ అంటే హాఫ్ ఏంది చూడండి. 2θ హాఫ్ అయితే ఒకవేళ ఇక్కడ cos θ ఉంటే 2 sin స్క్వేర్ θ/2 వస్తుంది. 1 + cos θ ఉంటే 2 cos స్క్వేర్ θ/2 రెండు సేమ్. 2θ ఉంటే θ ఉంటుంది, θ ఉన్నప్పుడు ఏముంటుంది θ/2. ఒకవేళ ఇక్కడ 4θ ఉంటే ఫార్ములాలో 2θ రాస్తాం. లేదు దీంట్లో నుంచి ఓన్లీ sin స్క్వేర్ θ కావాలనుకోండి, 2ని పంపించేస్తాం 1 - cos 2θ/2. లేదా ఓన్లీ cos స్క్వేర్ θ కావాలి అంటే 1 + cos 2θ/2. ఆల్రెడీ మనకు sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ θ. cos స్క్వేర్ ఈ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, కానీ అదే sin స్క్వేర్ని ఇంకొక రకంగా ఇట్లా కూడా యూస్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ sin స్క్వేర్ θ/2 1 - cos θ/2 cos స్క్వేర్ θ/2 కావాలంటే 2 డినామినేటర్లోకి పంపించేస్తాం 1 + cos θ/2. ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. లేదు ఒకవేళ ఓన్లీ sin θ కావాలనుకోండి, స్క్వేర్ అవతలకు వెళ్తే రూట్ అవుతుంది. +/- ఖచ్చితంగా ఉండాలి. ఏ క్వాడ్రంటో తెలిస్తే ప్లస్ - మాత్రమే వాడచ్చు. ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్ అని తెలిస్తే ప్లస్ తీసుకుంటాం, ఫస్ట్ క్వాడ్రంట్ అని తీస్తే ప్లస్ తీసుకుంటాం. ఒకవేళ థర్డ్ క్వాడ్రంట్ అని తెలిస్తే ఇప్పుడు ప్లస్ తీసుకోం మనం. థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఏమి మైనస్, ఫోర్త్ క్వాడ్రంట్ అని తెలిసినా కూడా మైనస్. సో డిపెండింగ్ ఆన్ క్వాడ్రంట్ వీ విల్ టేక్ ద సైన్. కానీ ప్రస్తుతానికి ఏ క్వాడ్రంటో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఫార్ములాలో ఏముండాలి +/- ఉండాలి. సో cos θ ఫార్ములా స్క్వేర్ అవతల వెళ్తే రూట్ అవుతుంది. మైనస్ ఉంటే సైన్, ప్లస్ ఉంటే కాస్ట్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి కూడా sin θ/2 +/- 1 - cos θ. దీన్ని డబల్ చేస్తే θ/2 tan cos θ/2 +/- √1 + cos θ/2. సో దీంట్లో నుంచి ట్యాన్లు కావాలి అంటే డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి బాక్సెస్లో ఉండేటివి ఇవన్నీ గుర్తుపెట్టుకోవద్దండి, ఈ రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ట్యాన్ స్క్వేర్ కావాలి అంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి sin స్క్వేర్ బై cos స్క్వేర్ ఏమొస్తుంది ట్యాన్ స్క్వేర్ θ కావాలి అంటే వీ హ్యావ్ టు డివైడ్ 1 - cos 2θ/1 + cos 2θ. tan θ మీన్స్ +/- 1 - cos 2θ/. ఈ తర్వాత మీరు ఒక పేపర్ మీద జాగ్రత్తగా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ 2 గుర్తుపెట్టుకోండి, దీంట్లో నుంచి ఇవి రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ cot θ కావాలి అంటే ఇది రెసిప్రోకల్ 1 + cos 2θ/1 - cos 2θ. ఒకవేళ మనకు cos θ/2 కావాలనుకోండి 1 + cos θ/1 - cos θ. cot θ/2 కావాలి అంటే 1 - cos θ/1 + cos θ. డబల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది θ ఉంటే డబల్ అవుతుంది. సో ఫైనల్గా ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడతాము. కానీ ఫైనల్గా ఇదంతా వదిలేసి ఇది అలవాటు మీద మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఒరిజినల్గా ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ 2 ఫార్ములాస్లో నుంచి ఇవన్నీ ఫార్ములాస్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడాల్సి ఉంటుంది. గుర్తుంటే పర్వాలేదు, గుర్తు లేకుంటే అప్పటికప్పుడు ఇది రాసి ఒకవేళ sin స్క్వేర్ θ కావాలనుకోండి θ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2θ. ఒకవేళ θ ఇన్ టర్మ్స్ ఆఫ్ θలోనే కావాలి అన్నప్పుడు θ మారకూడదు అన్నప్పుడు 1 - cos స్క్వేర్ θ అని వాడతాం. sin θ ఈజ్ ఈక్వల్ టు √1 - sin స్క్వేర్ θ అని వాడతాం.
ఒకవేళ మనకు హాఫ్ యాంగిల్స్ కావాలి అన్నప్పుడు సైన్ 2a ఫార్ములా వాడతాం. 2 sin a cos a. ఒకవేళ ఓన్లీ సైన్ తీటా కావాలనుకోండి, ఓన్లీ సైన్ ఏ కావాలి అంటే 2 sin a/2 cos a/2 అవుతుంది. సో సైన్ తీటాని సైన్ తీటా/2 సేమ్ ఒకటే సైన్ తీటాకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. తీటా చేంజ్ కాకూడదు, తీటా రిమైన్స్ తీటా ఓన్లీ అంటే ఈ ఫార్ములా వాడతాం. నాకు తీటా ఆఫ్ కావాలి అన్నప్పుడు సైన్ 2a ఫార్ములా వాడతాం. లేదు నాకు తీటా డబల్ కావాలి అన్నప్పుడు దీంట్లో నుంచి ±1 - cos 2 అవసరాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఏది వాడాల్సి వస్తే అది. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి సైన్ తీటాకి. ట్రిగ్నామెట్రీలో ఒకే దానికి మినిమం 7-8 ఫార్ములాస్ ఉంటాయి. అన్నీ గుర్తుండాలి మీకు. అంతేగాని సైన్ తీటాను ఒకసారి ఇట్లా రాస్తున్నాం, ఇంకొక ప్రాబ్లంలో సైన్ తీటాని ఇది రాస్తున్నాం, ఇది ఎందుకు రాయకూడదు అంటే ప్రాబ్లమ్ని అవసరాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమైనా కొత్త ఫార్ములాసా లేదంటే ఆల్రెడీ తెలిసిన ఫార్ములాసా అంటే ఇవి కొత్తవి కాదు, ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములాస్లో నుంచే డిరైవ్ చేయబడినవి. ఇక్కడ cos 2θ ఉంది చూడండి. cos 2θ ఫార్ములా ఏమి? cos స్క్వేర్డ్ తీటా మైనస్ లేదా ఏ అనుకుందాం, మనం ఏలో నేర్చుకుంటున్నాం కాబట్టి. సో డెరివేషన్ cos 2a cos స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. టోటల్ సైన్లో కావాలి అంటే సైన్ స్క్వేర్ ముందర 2 పెడతాం. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫార్ములా ఫర్ cos 2a. ట్యాన్లో కూడా ఉంటుంది. 1 - tan స్క్వేర్ a/1 + tan స్క్వేర్ a. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫార్ములా కోసము టోటల్ సైన్లో ఉండే ఫార్ములా తీసుకుందాం. cos 2a = 1 - 2 sin స్క్వేర్ a. ఇది RHS సెండ్ చేద్దాం, ఇది LHS సెండ్ చేద్దాం, ఇది RHS సెండ్ చేద్దాం. సో -2 sin స్క్వేర్ యువతలకు వస్తే ఏమవుతుంది? +2 sin స్క్వేర్ ఏ +cos 2a యువతలకు వెళ్తే -cos 2a. ఇది ఫస్ట్ ఫార్ములా. అంటే ఇక్కడ చేసిందంటే ఏం లేదు, ఇది కొత్త ఫార్ములా కాదు. cos 2a టోటల్ సైన్లో ఉండే ఫార్ములా తీసుకుంటే దీంట్లో నుంచి మనకి ఏమొస్తుంది? 2 sin స్క్వేర్ ఏ వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్ 1 - cos 2a. అదేవిధంగా cos 2aని టోటల్ కాస్ట్లో ఉండే ఫార్ములాని తీసుకొని -1 యూతలు సెండ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంతే, కొత్త ఫార్ములాస్ ఏం కావు. కానీ ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. యాస్టీజ్గా గుర్తుపెట్టుకోవాలి మనం. 1 - cos 2a మైనస్ ఉంటే సైన్ 2 మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. 2 sin స్క్వేర్ ఏ 1 + cos 2a ప్లస్ ఉంటే cos స్క్వేర్. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. హియర్ దే హ్యావ్ గివెన్ దట్ sin a is equal to 3/5 and 0 less than a less than 90 degrees means a belongs to ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చారు. ఇప్పుడు sin a ఉంది, మనం cos a వాల్యూ కనుక్కోవచ్చు. యాక్చువల్గా cos a వాల్యూ ఏమి? +or - sin స్క్వేర్ ఏ అవుతుంది. ఖచ్చితంగా +or- ఉండాల్సిందే. కానీ ఇక్కడ క్లియర్గా ఏ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మనం మైనస్ తీసుకోం, ఓన్లీ ఏం తీసుకుంటాం? ప్లస్ మాత్రమే తీసుకుంటాం. √1 - 3/5 హోల్ స్క్వేర్ 1 - 9/25 25 - 9/25 √16/25 4/5. ఇప్పుడు సైన్ తెలుసు, కాస్ తెలుసు. ట్యాన్ కావాలంటే sin/cos చేస్తే ట్యాన్ వస్తుంది. 3 వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్కి రెసిప్రోకల్స్ చేస్తే కొసెకెంట్ సీకెంట్ కాట్ వస్తుంది. లేదు ఫార్ములా యూస్ చేయొచ్చు. నేను 99% ట్రయాంగిల్ మెథడే వాడతాం, ఎందుకంటే ఈ వాల్యూస్ ఆల్రెడీ గుర్తుంటాయి కాబట్టి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. ఖచ్చితంగా ఇది పైథాగరస్ థీరమ్ని యూజ్ చేసి 5² - 3² చేస్తే ఏమొస్తుంది? 4a వస్తుంది. ఇప్పుడు కాస్ ఏ వాల్యూ కావాలంటే కాస్ ఏ వాల్యూ, ట్యాన్ ఏ వాల్యూ కావాలంటే ట్యాన్ ఏ వాల్యూ, ఏది కావాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. కాస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. ఫార్ములా ప్రకారం చేసినా కూడా 4/5 వచ్చింది. కాస్ ట్యాన్ కావాలి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఏ వాల్యూ అయినా సరే పాజిటివ్గానే ఉండాలి కాబట్టి +++ ఇస్తాం.
sin 2a ఫార్ములా జస్ట్ ఫార్ములాస్ చెక్ చేయడం కోసమే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. 3/5 4/5 5 × 5 25 4 3 12 24/25. సో cos 2a నీకు నచ్చిన ఫార్ములా తీసుకోవచ్చు. cos square a minus sin square a 4/5 whole square minus 3/5 whole square 16 minus 25 అని వస్తుంది. 7/25 is the answer. tan 2a కావాలనుకోండి 2 tan a by 1 minus tan square a ఫార్ములా వాడచ్చు. లేదా సింపుల్గా sin 2aని cos 2aని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఒకవేళ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా tan 2a కావాలంటే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఆల్రెడీ sin 2a cos 2a డిరైవ్ చేసాం కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 24/7 అని వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా sin 4a 4aని 2 × 2a అని రాస్తే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ sin 2a. sin 2a ఫార్ములా ఏమి 2 sin a అంటే a ప్లస్ 2a ఉంది cos 2a. sin 2a వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, చేయకుంటే అక్కడ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. sin 2a 24/25 cos 2a వాల్యూ వచ్చేసి 7/25 25 × 25 625 అవుతుంది. సో 48 × 7 56 33. సో ఈ విధంగా ఒకవేళ క్వాడ్రంట్ మారితే ఇక్కడ జాగ్రత్తగా ప్లస్ ఆ మైనస్ అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ LHS తీసుకుంటాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1 + sin 2θ by 1 - sin 2θ ఈజ్ ఈక్వల్ టు 1 + tan θ by 1 - tan θ హోల్ స్క్వేర్. సో 1 + cos 2θ 1 + sin 2θ 1 - sin 2θ ఫార్ములాస్ కావు, 1 - cos 2θ ఫార్ములా అవుతుంది. అంటే ఇక్కడ వాడము, జస్ట్ చెప్తున్నా నేను. ప్లస్ ఉంటే cos స్క్వేర్ θ 1 + sin 2θ 1 - sin 2θ ఫార్ములాస్ కావు. sin 2θ బదులు మాత్రమే 2 sin a cos a వాడవచ్చు మనం. ఇప్పుడు 1 బదులు sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అని రాసినా తప్పేం లేదు. sin 2θని 2 sin θ cos θ. సో ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసింటాం కాబట్టి ఇంకేవైనా సరే న్యూ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఐడియాస్ వస్తాయి. ఫస్ట్ టైం ఐడియా రాకపోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం చేసినందుకు ఫ్యూచర్లో ఎక్కడైనా 1 కనపడితే అవసరమైతే దాని బదులు ఏం రాసుకోవచ్చు మనం sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అని ప్రాబ్లం చేసినందుకు ఐడియా వస్తుంది. కాబట్టి మీరు ఐడియాస్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. అంతేగాని జస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ మాత్రమే అయినాయి, ఓ 11th కొత్త ప్రాబ్లం చేయడానికి ట్రై చేసి అది రాక సార్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది నాకు, చేసేటప్పుడు రావటం లేదు అంటే ఇంకా మీరు 10 ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ చేయలేదు. ఒక 300 400 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేస్తే దాన్ని హార్డ్ వర్క్ అంటాం. ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో తెలిసి ఉంటుంది. కాబట్టి కొత్త ప్రాబ్లం ఏదన్నా మనం నేర్చుకున్న కేటగిరీ కిందికి వస్తే చేయడానికి ట్రై అవుతుంది. మనం నేర్చుకున్న కేటగిరీ నుంచి కాకుండా ఏదైనా కొత్తది వచ్చినప్పుడు చేయలేము. మనం ఆల్రెడీ చేసిన ప్రాబ్లం వచ్చింటే ఏదైనా సరే కొత్త ఐడియాస్ వచ్చి చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే డిసప్పాయింట్ కాకుండా అర్థం చేసుకోండి, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. అప్పుడు ఏదైనా సరే కొత్త ప్రాబ్లమ్ని ఆన్సర్ వచ్చినా రాకపోయినా చేయడానికి ట్రై చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² + b² + 2ab. వీ కెన్ రైట్ sin θ + cos θ హోల్ స్క్వేర్. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. sin θ - cos θ హోల్ స్క్వేర్. ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ tan సెకండ్ ప్లేస్లో ఉంది. లేదా దీని sin θ + cos θ by sin θ - cos θ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు tan టర్మ్ రావాలి అంటే tan మీన్స్ sin బై కాస్, డినామినేటర్ని కాస్తో డివైడ్ చేస్తేనే tan రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కేసులో న్యూమరేటర్ని సింగిల్ కాస్ సరిపోతుంది, కాస్ స్క్వేర్ అవసరం లేదు. డినామినేటర్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేసి చూద్దాం. డివైడ్ చేస్తే sin బై కాస్ tan θ + 1 by tan θ - 1. ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి లోపల ఇంటర్చేంజ్ చేసినా ఏం కాదు. యాక్చువల్గా మైనస్ కామన్ తీస్తే 1 - tan θ, మైనస్ కామన్ తీసినా కూడా స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వస్తే ఏమవుతుంది ప్లస్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS.
సో ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. హియర్ దే హ్యావ్ గివెన్ దట్ sin A ఈజ్ ఈక్వల్ టు 3/5 అండ్ 0 లెస్ దాన్ A లెస్ దాన్ 90 degrees మీన్స్ A బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చారు. ఇప్పుడు sin A ఉంది, మనం కాస్ ఏ వాల్యూ కనుక్కోవచ్చు. యాక్చువల్గా కాస్ ఏ వాల్యూ ఏమి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ ఉండాల్సిందే. కానీ ఇక్కడ క్లియర్గా ఏ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మనం మైనస్ తీసుకోం, ఓన్లీ ఏం తీసుకుంటాం, ప్లస్ మాత్రమే తీసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3/5 హోల్ స్క్వేర్, 1 మైనస్ 9/25, 25 మైనస్ 9/25, రూట్ 16/25, 4/5. ఇప్పుడు సైన్ తెలుసు, కాస్ తెలుసు. ట్యాన్ కావాలంటే సైన్ బై కాస్ చేస్తే ట్యాన్ వస్తుంది. 3 వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్కి రెసిప్రోకల్స్ చేస్తే కొసెకెంట్ సీకెంట్ కాట్ వస్తుంది. లేదు ఫార్ములా యూస్ చేయొచ్చు. నేను 99% ట్రయాంగిల్ మెథడే వాడతాం, ఎందుకంటే ఈ వాల్యూస్ ఆల్రెడీ గుర్తుంటాయి కాబట్టి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. ఖచ్చితంగా ఇది పైథాగరస్ థీరమ్ని యూజ్ చేసి 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు కాస్ ఏ వాల్యూ కావాలంటే కాస్ ఏ వాల్యూ, ట్యాన్ ఏ వాల్యూ కావాలంటే ట్యాన్ ఏ వాల్యూ, ఏది కావాలంటే ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. కాస్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. ఫార్ములా ప్రకారం చేసినా కూడా 4/5 వచ్చింది. కాస్ ట్యాన్ కావాలి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఏ వాల్యూ అయినా సరే పాజిటివ్గానే ఉండాలి కాబట్టి ప్లస్ 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 ఇస్తాం. sin 2a ఫార్ములా జస్ట్ ఫార్ములాస్ చెక్ చేయడం కోసమే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. 3/5, 4/5, 5 into 5 25, 4 3 12, 24/25. సో కాస్ టు ఏనికి నచ్చిన ఫార్ములా తీసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్, 16 మైనస్ 25 అని వస్తుంది. 7/25 ఇస్ ద ఆన్సర్. tan 2a కావాలనుకోండి, 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ ఫార్ములా వాడచ్చు. లేదా సింపుల్గా sin 2aని cos 2aని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఒకవేళ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా tan 2a కావాలంటే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఆల్రెడీ sin 2a cos 2a డిరైవ్ చేసాం కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, 24/7 అని వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా sin 4a, 4aని 2 into 2a అని రాస్తే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ sin 2a. sin 2a ఫార్ములా ఏమి, 2 sin a అంటే a ప్లస్ టు 2a ఉంది, cos 2a. sin 2a వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, చేయకుంటే అక్కడ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. sin 2a 24/25, cos 2a వాల్యూ వచ్చేసి 7/25, 25 into 25 625 అవుతుంది. సో 48 into 7 56 33. సో ఈ విధంగా ఒకవేళ క్వాడ్రంట్ మారితే ఇక్కడ జాగ్రత్తగా ప్లస్ ఆ మైనస్ అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ LHS తీసుకుంటాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1 ప్లస్ సైన్ 2 తీటా బై 1 మైనస్ సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ తీటా బై 1 మైనస్ ట్యాన్ తీటా హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ కాస్ 2 తీటా, 1 ప్లస్ సైన్ 2 తీటా, 1 మైనస్ సైన్ 2 తీటాల ఫార్ములాస్ కావు. 1 మైనస్ కాస్ 2 తీటా ఫార్ములా అవుతుంది. అంటే ఇక్కడ వాడము, జస్ట్ చెప్తున్నా నేను. ప్లస్ ఉంటే కాస్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ సైన్ 2 తీటా, 1 మైనస్ సైన్ 2 తీటా ఫార్ములాస్ కావు. సైన్ 2 తీటా బదులు మాత్రమే సైడ్ 2 సైన్ ఏ కాస్ ఏ వాడవచ్చు మనం. ఇప్పుడు 1 బదులు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అని రాసినా తప్పేం లేదు. సైన్ 2 తీటాని 2 సైన్ తీటా కాస్ తీటా. సో ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసింటాం కాబట్టి ఇంకేవైనా సరే న్యూ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఐడియాస్ వస్తాయి. ఫస్ట్ టైం ఐడియా రాకపోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం చేసినందుకు ఫ్యూచర్లో ఎక్కడైనా 1 కనపడితే అవసరమైతే దాని బదులు ఏం రాసుకోవచ్చు మనం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అని ప్రాబ్లం చేసినందుకు ఐడియా వస్తుంది. కాబట్టి మీరు ఐడియాస్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాల్సిందే. అంతేగాని జస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ మాత్రమే అయినాయి, ఓ 11th కొత్త ప్రాబ్లం చేయడానికి ట్రై చేసి అది రాక సార్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది నాకు, చేసేటప్పుడు రావటం లేదు అంటే ఇంకా మీరు 10 ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ చేయలేదు. ఒక 300 400 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేస్తే దాన్ని హార్డ్ వర్క్ అంటాం. ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత
మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో తెలిసి ఉంటుంది కాబట్టి కొత్త ప్రాబ్లం ఏదన్నా మనం నేర్చుకున్న కేటగిరీ కిందికి వస్తే చేయడానికి ట్రై చేస్తుంది. మనం నేర్చుకున్న కేటగిరీ నుంచి కాకుండా ఏదైనా కొత్తది వచ్చినప్పుడు చేయలేము. మనం ఆల్రెడీ చేసిన ప్రాబ్లం వచ్చి ఉంటే ఏదైనా సరే కొత్త ఐడియాస్ వచ్చి చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే డిసప్పాయింట్ కాకుండా అర్థం చేసుకోండి, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. అప్పుడు ఏదైనా సరే కొత్త ప్రాబ్లమ్ని ఆన్సర్ వచ్చినా రాకపోయినా చేయడానికి ట్రై చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² + b² + 2ab. వీ కెన్ రైట్ sin θ + cos θ హోల్ స్క్వేర్. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. sin θ - cos θ హోల్ స్క్వేర్. ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ tan సెకండ్ ప్లేస్లో ఉంది, లేదా దీని sin θ + cos θ sin θ - cos θ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు tan టర్మ్ రావాలి అంటే tan మీన్స్ sin బై కాస్. డినామినేటర్ని కాస్తో డివైడ్ చేస్తేనే tan రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కేసులో న్యూమరేటర్ని సింగిల్ కాస్ సరిపోతుంది, కాస్ స్క్వేర్ అవసరం లేదు. డినామినేటర్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేసి చూద్దాం. డివైడ్ చేస్తే sin బై కాస్ tan θ + 1 tan θ - 1. స్క్వేర్ ఉంది కాబట్టి లోపల ఇంటర్చేంజ్ చేసినా ఏం కాదు. యాక్చువల్గా మైనస్ కామన్ తీస్తే 1 - tan θ. మైనస్ కామన్ తీసినా కూడా స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ బయటకు వస్తే ఏమవుతుంది, ప్లస్. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS.